హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకి గుర్తొచ్చేది పెద్ద పెద్ద బిల్డింగులు, పొడవాటి రోడ్లు మాత్రమే కాదు. వీటన్నిటికీ భిన్నంగా అమరావతి గుండెకాయ లాంటి ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపడానికి కూడా ఒక అద్భుతమైన స్పాట్ తయారవుతుందని మీకు తెలుసా? అదేనండి, శాఖమూరు రిజర్వాయర్ పార్క్. ఈ శాఖమూరు రిజర్వాయర్ పార్క్ ఎక్కడ ఉంది అంటే తుళ్ళూరు మండలం శాఖమూరు గ్రామంలో ఈ రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. ఇది కేవలం నీటి నిల్వ మాత్రమే కాకుండా అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలి అనే కాన్సెప్ట్తో దీనిని తయారు చేశారు. ఈ రిజర్వాయర్ వచ్చేసరికి విట్ ఏపీ అదేవిధంగా ఎన్ఐడికి మధ్యలో ఈ రిజర్వాయర్ అనేది నిర్మిస్తున్నారు. ఇక్కడ రిజర్వాయర్ వచ్చేసరికి మొత్తంగా 50 ఎకరాలలో అయితే నిర్మిస్తున్నారు. ఇక సెంట్రల్ పార్క్ వచ్చేసరికి 20 ఎకరాలలో తయారు చేస్తున్నారు. ఈ శాఖమూరు రిజర్వాయర్ పార్క్ వచ్చేసరికి కొండవీటి వాగు అంటే అమరావతి రాజధానిలో కొండవీటి వాగుని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆ కొండవీటి వాగు ద్వారా వచ్చే నీరుని ఈ రిజర్వాయర్లోకి పంపించాలి. అదేవిధంగా ఈ కొండవీటి వాగు వచ్చేసరికి అనంతవరం నుంచి శాఖమూరు రిజర్వాయర్ పార్కు, ఆ తర్వాత నీరుకొండ, ఆ తర్వాత పెనుమాక నుండి కృష్ణానది ఒడ్డున ఉన్న కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్టులో అయితే కలుస్తుంది. అంటే రాజధానిలో వచ్చే వరద నీటిని మొత్తంగా ఈ రిజర్వాయర్ల గుండానే కృష్ణానదిలోకి అయితే చేరుస్తుంది. ఇక ఈ కొండవీటి వాగు వచ్చేసరికి మొత్తంగా 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసరికి నెదర్లాండ్స్ వాళ్ళు అయితే ఇచ్చారు. ఈ నెదర్లాండ్స్ వాళ్ళు రిజర్వాయర్లు, కెనాల్స్ నిర్మించడంలో దిట్ట. అందుకని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతి రాజధానిలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే దృఢ సంకల్పంతో నెదర్లాండ్స్ వాళ్ళ ద్వారా ఈ రిజర్వాయర్ డిజైన్ అనేది చేర్పించారు. ఇప్పటికీ 80% అయితే ఈ రిజర్వాయర్ అనేది కంప్లీట్ అయింది. ఇక ఈ రిజర్వాయర్ చుట్టూ ఉన్న మట్టి అనేది కిందకి జారిపోకుండా వర్షాలు పడ్డప్పుడు గ్యాబిన్ మెష్లు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్యాబిన్ మెష్లు మొత్తం 70% అయితే పూర్తయిందనే చెప్పవచ్చు. ఇదే విధంగా పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లు కూడా రాజధానిలో ఉన్నాయి.